హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ వ్లాగ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, అలాగే బేబీ కేర్ వీడియోస్, టిప్స్, అలాగే షాపింగ్ వీడియోస్ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బోన్లెస్ షవర్మా చేస్తున్నాను కదా, సో బోన్లెస్ చికెన్ 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్లో మనం ఉప్పు, కారం, అలాగే పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ పెరుగు, ఎక్కువ అవసరం లేదండి, మనకు మరీ లిక్విడ్గా అయిపోతుంది. సో 2 స్పూన్స్ గట్టి పెరుగు తీసుకోండి. నెక్స్ట్ చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక 30 మినిట్స్ టైం ఉంటే, లేదంటే ఒక 10 to 15 మినిట్స్ అన్నా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకు ముక్కలు అనేవి జ్యూసీగా ఉంటాయి. మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవడమే అండి. చాలా సింపుల్ చేసేయడం కూడా, ఎలాంటి మనకు బయట నుంచి ప్రోడక్ట్స్ అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా చేసేయచ్చు. మనం బయట మైనస్ తీసుకొని అది మైదా పిండితో రోటీ చేస్తారు, అదంతా అన్హెల్దీ కదా. సో మైనస్ కూడా మనం ఇంట్లోనే సింపుల్గా చేసేయచ్చు. అలాగే మైదా పిండి బదులుగా నేను నార్మల్ రెగ్యులర్ మన గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మైనస్ కోసం కొంతమంది పచ్చి ఎగ్ యూస్ చేస్తారు, కొంతమంది బాయిల్డ్ ఎగ్ అయితే మనకు చాలా ఈజీ, పర్ఫెక్ట్గా వస్తుంది. సో బాయిల్డ్ ఎగ్, అలాగే ఒక 7 to 8 పెప్పర్ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను, పెప్పర్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. సో టేస్ట్ అయితే యాస్టీస్ బయటిలాగే ఉందని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 4 వెల్లుల్లి, ఒక స్పూన్ ఆయిల్, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం సాల్ట్, ఇవన్నీ టేస్ట్ బ్యాలెన్స్ చేస్తాయండి. సేమ్ యాస్టీస్ బయట మైనస్ లాగే ఉంది, డౌటే లేదు. అయితే మంచిగా ఆపి బ్లెండ్ చేస్తూ అలా ఒక 10 మినిట్స్ బ్లెండ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా డ్రై అయ్యే వరకు చికెన్ మంచిగా కుక్ చేసుకోవడం. ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదండి, సింపుల్గా అందులోంచి వచ్చే వాటర్తోనే అది కుక్ అయిపోతుంది. చూసారా, మరీ డ్రైగా అవసరం లేదు, కొంచెం వెట్గా ఉంటే మనకి షవర్మా తింటున్నప్పుడు ముక్కలు అనేది మంచిగా జ్యూసీగా ఉంటుందండి. నెక్స్ట్ చికెన్ రెడీ అయిపోయింది, మైనస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రోటీ కోసం నార్మల్ మనం చపాతీ పిండి చేస్తాం కదా, అలాగే చపాతీ చేస్తున్నాను నేను. ఎక్కడ రుమాలి రోటీ కానీ ఎలాంటి రోటీ యూజ్ చేయట్లేదు, మన నార్మల్ గోధుమ పిండితో చేస్తున్నాను. మంచిగా ప్రెస్ చేస్తూ కాల్చుకుంటే మనకు మంచిగా పొంగుతుంది, మనకు రోటీ కూడా సాఫ్ట్గా వస్తుంది. నేను ఇక్కడ ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు రోటీ మీద. చూసారా, ఇలా ఒత్తుతూ ప్రెస్ చేస్తే మంచిగా రోటీ అనేది పొంగుతుంది. సో వేడి రోటీ మీద మంచిగా మనం తయారు చేసుకున్న మైనస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని, మీకు ఎంత మైనస్ కావాలంటే అంత వేసుకోవచ్చు. బయట టూ మచ్ ఆయిల్ వేసి చాలా అన్హెల్దీగా ఉంటుంది కదా. సో మనం ఇంట్లోనే మన కళ్ళ ముందు మనం చేసుకున్నాం కాబట్టి అది కూడా తక్కువ ఆయిల్తో, సో హెల్దీ అండి. సో మంచిగా మంచిగా మైనస్ తీసుకొని స్ప్రెడ్ చేసుకొని, మనం ముందుగా చికెన్ షవర్మా చేసుకున్నాక చిన్న పీసెస్ని మంచిగా దీని మీద వేసుకొని పైన కొంచెం మైనస్ వేసుకోవచ్చు. మీకు నచ్చితే కుకుంబర్, అలాగే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఆ రోజు మా ఇంట్లో కుకుంబర్ లేదు, సో నేను అవాయిడ్ చేశాను, ప్లెయిన్ షవర్మానే. పైన కొంచెం మైనస్ వేసుకొని రోల్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. యాస్టీస్ టేస్ట్తో చాలా బాగుంది. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.